ప్రైజ్ లార్డ్. వాళ్ళకి దేవాతి దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలండి. దేవుడి నూతన సంవత్సరంలో దయా కిరీటంగా ధరింపచేసి నాకు ఈ సాక్ష్యం చెప్పడానికి అట్టి అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలండి. అదే రీతిగా మాది గోపాలపురం మండలం, జిల్లా, గ్రామం కూడా అదేనండి. పశ్చిమ గోదావరి జిల్లా, గోపాలపురం మండలం, గోపాలపురం గ్రామం. అయితే అక్కడ మా అమ్మగారి పేరు నాగమణి సూర్యరావు గారు. మా అమ్మకి నేను 3వ సంతానం అండి. అయితే మా అమ్మ మేము మొత్తం 7గురమండి. మా అమ్మకి 5గురు ఆడోళ్ళు, 2 మగోళ్ళు. 7గురు సంతానంలో నేను 3వ దాన్నండి. మా అమ్మ మమ్మల్ని ఎక్కువగా దేవునిలో నడిపించేదండి. మా అమ్మ కూడా ప్రార్థనలో ఎక్కువగా ఉండేదండి. ఉపవాసాలు ఉండేది. మేము చిన్నతనం నుంచే చర్చిలో ఉండేవాళ్ళమండి. మా పాస్టర్ గారికి పిల్లలు లేరు. మా పాస్టర్ గారు గాబ్రియల్ గారు, పుష్పకాంతమ్మ గారు. అయితే మాది పెంతెకొస్తు చర్చ్ అండి అక్కడ గోపాలపురంలో. గోపాలపురానికి అది పెద్ద సంఘం అండి. ఆ సంఘంలో పాస్టర్ గారికి పిల్లలు లేక మా అమ్మకి 7గురు సంతానం కదండి. నేను పాస్టర్ గారి దగ్గర ఉండేదాన్ని అండి ఎక్కువగా. నేను చిన్నతనం నుంచి పాస్టర్ గారి దగ్గరే ఉండేదాన్ని అండి. పాస్టర్ గారు మమ్మల్ని నన్ను వదిలేవారు కాదండి. ఆయనకి పిల్లలు లేక మా అమ్మ చెప్పేదండి, నిన్ను ఎక్కువగా అక్కడే ఉండమనేవారు అనేసి చెప్పేదండి. అయినప్పటికీ అక్కడి నుంచి అలా స్కూల్కి వెళ్తా వస్తూ ఉండేదాన్నండి. ఆ మందిరం పని ఎక్కువగా చేసేదండి. చిన్న వయసు నుంచే మందిరం తుడవడం, చాపలేయడం, ఆ బలిపీఠ మీద అన్ని రెడీ చేయడం, అలా ఉండేదాన్నండి. ఉంటుండగా మరి 7th క్లాస్ లో నేను మెచ్యూర్ అయ్యానండి. 7th అయ్యింది. సెలవుల్లో మెచ్యూర్ అయ్యానండి. అమ్మ తీసుకొచ్చి నెల తిరగకుండానే మ్యారేజ్ చేసిందండి. మ్యారేజ్ చేసి కాపవరం, కొవ్వూరు మండలం కాపవరం చేసిందండి. ఆయన గారి పేరు శ్రీనివాసరావు అండి. అయితే అందరు మా ఆడపిల్లలని మా అమ్మకే వీళ్ళందరికీ పెళ్లిళ్ళు చేయాలి కదని చిన్న వయసులోనే అందరికీ పెళ్లిళ్ళు చేసిందండి. అయ్యేసరికి నేను చిన్న వయసులోనే అక్కడ చర్చిలో తుడవడం, చాపలేయడం, బలిపీఠం రెడీ చేయడం, అదే రీతిగా పాటలు పాడేదాన్నండి. శనివారం పెంతెకొస్తులో నైట్ ప్రార్థన ఉంటది కదండి. నాకు తెలియకుండానే చిన్న వయసులోనే డ్రమ్ము కొట్టేసేదాన్నండి. డ్రమ్ము కొట్టేసేదాన్ని, కాయలు కొట్టేసేదాన్నండి. అయితే పాస్టర్ గారు నేను 2వ తరగతిలోనో, 3వ తరగతిలోనో 2వ తరగతిలో చదువుతుండగా డ్రమ్ము కొడుతున్నానండి శనివారం నైట్. నీకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడమ్మా నిన్ను. దేవుడు అనేక ఆత్మలు నీ ద్వారా రక్షించబడతాయని అప్పుడు దీవించారండి. నాకు అది ఇప్పుడు గుర్తుకొస్తుందండి. ఎందుకు దీవించారు అప్పట్లో అనుకున్నాను. కొన్ని చానాలైందండి. చిన్న వయసులోనే దీవించారు కానీ అంత జ్ఞానం లేదు నాకు. ఆ మాట కానీ పద్దాగా గుర్తు చేసుకునేదానండి. పాస్టర్ గారు నన్ను ఎప్పటి నుంచి చేసి నన్ను దీవించదని సంతోషంగా గుర్తు చేసుకునేదాన్ని. అయితే అప్పుడు అలాగా ఆదివారం వచ్చేసరికి, నెలలో ఫస్ట్ ఆదివారం వచ్చేసరికి సంస్కారానికి రొట్టెలు నేనే తెచ్చేసేవారండి. చెయ్యమనేవారండి. ద్రాక్ష రసం 1/2 కేజీ కిస్మిస్లు తెచ్చేవారండి. ఆ ద్రాక్ష రసం కూడా నేనే తీయమనేవారండి. తీసిదానండి సంస్కారం ఇవ్వడానికి. అంతలాగా చిన్నతనం నుంచే ఆ శనివారం వచ్చిందంటే చర్చిలోనే పడుకుని, చర్చిలోనే ఉండి, తెల్లారకుండా లెగిసి మరలా ఏంటంటే చేపలు తుడిసి తడిబట్టెట్టి మందిరం అంతా ఆ బలిపీఠం అన్ని రెడీ చేసి ఆ మందిరంలో అలా ఉండిపోయేదండి. చిన్నతనం నుంచి అలా ఉండేదండి. అప్పట్లోనే నేను సండే స్కూల్ పాటలకి డాన్స్లు కూడా వేసేదానండి. అయితే పాస్టర్ గారికి వెళ్ళి కాళ్ళ దగ్గరే ఉంచుకుని చేసుకునేవారు. నేను ఇక్కడికి వచ్చాక మా పాస్టర్ గారు వాళ్ళ కొడుకు తిట్టాడండి. ఎందుకంత చిన్న వయసులో పిల్లలకి పెళ్లిళ్ళు చేసేస్తున్నావు నువ్వు అంటే ఒక బాబుని పెంచుకున్నారండి. ఆ బాబు ఆ బెంగళూరులో జాబ్ అండి. బెంగళూరులోనండి. మొత్తం ఆయనకి పెద్ద సంస్థ ఉందండి. పిల్లలకి కాన్వెంట్ కాడ నుంచి, స్కూల్ నుంచి బైబిల్ కాలేజీ వరకు ఉందండి ఆయనకి బెంగళూరులో సార్కి. అయితే చాలా వాళ్ళందరూ చాలా ప్రేమగా చూసుకునేవారండి నన్ను. నువ్వెందుకు పెళ్లి చేసావు? నేను చదివిద్దును కదా అనేసి 5th క్లాస్ లో ఒకసారి తీసుకెళ్లారండి బెంగళూరు అండి.
తీసుకెళ్లారు కానీ నాకు అక్కడ భాష అర్థం కాక మళ్ళీ పంపించేశారండి. నేను ఏదో రకంగా చదివిద్దాను కదా అని అమ్మని తిట్టారంటండి. అయినప్పటికీ కూడా నేను కూడా అప్పట్లో అమ్మ నాకు అప్పుడే పెళ్ళొద్దమ్మా నేను చదువుకుంటానమ్మా అని చెప్పానండి. కానీ అమ్మ పెళ్లి చేసేసిందండి. పెళ్లి చేసేసరికి అమ్మకు ఐదుగురు ఆడోళ్ళం కదండీ! భారమని పెళ్లి చేసేసిందండి. పెళ్లి చేసేసాక మేము ఇక్కడికొచ్చాం. ఇంకా వచ్చిన కాడి నుంచండి ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలండి. అయితే దేవుడు నేను పడిన కష్టాలు, నేను పడిన శ్రమలు ఎవరికీ రాకూడదనే నేను అనుకుంటానండి. ఎందుకంటే నా బాధలు, కష్టాలు తలుచుకుంటే నా కడుపు చాలా, చాలా బాధండి. చాలా బాధ. అయితే ఇక్కడికొచ్చి పెళ్ళయింక 3 నెలలకే మా అత్తగారు, మా ఆడపడుచులందరూ కలిపి కొట్టేసారండి రోడ్ల మీదెట్టి. ఈడ్చేసి కొట్టేసారండి. నాకప్పటికి ప్రెగ్నెంట్ ఉమెన్స్ నాకు తెలీదు. నాకు నీరసంగా ఉన్నానండి. ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉండేదాన్ని. నాకు తెలియక మూడో నెలకి ఇంత గొడవైపోయిందండి. గొడవైతే నేను ఆగతేతనం కదండీ! నాకు ఏం మాట్లాడాలో, ఏమనాలో కూడా తెలియక నా మీద నన్ను కొడుతుందని నేను కలబడ్డాను. కానీ ఆళ్ళందరూ కలిపి ఒకదాన్ని చేసుకుంటారు. ఇతనేమో డ్యూటీకెళ్ళాడండి మా ఆయన. ఇంటికెళ్ళాడు. అనుకోకుండా అప్పుడు ఎలా అయిందో కడకి అదే పరిస్థితి అండి. అతను లేని టైంలోనే చాలా మంది మీద దాడి చేస్తున్నారు. కానీ దేవుడు మాత్రం నా పక్షంగా ఉండి ఎన్నో శ్రమల నుండి విడిపిస్తున్నాడండి. ఎన్నో ఇరుకుల ఇబ్బందుల నుండి విడిపించి, ఆ రోజు తెల్లారేసరికి వచ్చేసరికి నన్ను ఇంట్లోకి రావద్దని బయట గుడికాడ కూర్చోబెట్టి, మా ఆయన వచ్చాక మా ఆయన తీసుకొని వెళ్ళిపోమని నా బట్టలు అన్నీ ఇచ్చి పంపించేసారండి. పంపించేసరికి మా ఆయనొచ్చి ఏమైంది ఏంటని అడగకుండా తీసుకొని మా ఇంటికి తీసుకెళ్ళి నన్ను వదిలేసి వచ్చేసారండి. వచ్చేసరికి మా అమ్మ అడిగింది ఏమైంది ఏంటంటే, "ఏం మరి అమ్మ ఇలా జరిగింది. ఇతను తీసుకొచ్చాడు. ఆళ్ళని అడగలేదు" అని చెప్పానండి మా అమ్మగారికి. అయితే దేవుడు ఆయన చాలా నన్ను కాపాడుకుంటూ వచ్చాడండి. చాలా చాలా. మా మా ఆడపడుచు పిల్లలు, మరుదులు అందరూ కలిపి కొట్టినప్పటికి కూడా నాకేమీ తెలియక చిన్న వయసులో ఏమీ అర్థం కాని పరిస్థితండి. ఇప్పుడిప్పుడు అర్థమవుతున్నాయండి కొన్ని కొన్ని. అదే రీతిగా దేవుడు మరి నా జీవితంలో ఎన్నో శోధనలు, శ్రమలు గట్టెక్కించాడండి. మరి అదే రీతిగా పెద్ద బిడ్డ విషయం, పెద్ద బిడ్డకు పుట్టిందండి. పెద్ద బిడ్డ పుట్టాక పెద్ద పిల్లని తీసుకొని డెలివరీకి మళ్ళీ డెలివరీ అయ్యాక వచ్చానండి ఇక్కడికి. ఐదో నెలలో వచ్చానండి. ఐదో నెలలో వచ్చాక మరలా ఇతను కొంచెం డ్రింక్ అలవాటు ఉందండి బాగా. డ్రింక్ చేసి మరలా కొడతం మొదలుపెట్టానండి ఐదో నెలలో. అప్పుడు నీళ్లు 3 గంటలకు వచ్చేయండి. నీళ్లు తెల్లవారుజామున 3కి వచ్చేయండి. 3కి వస్తే చిన్న పిల్ల ఏడుస్తూ ఉండేదండి. నీళ్లు పట్టమంటే పట్టలేదని నేనెళ్ళి నీళ్ళు తెచ్చుకునేసరికి పిల్ల ఏడుస్తుందండి. కొట్టేసాడండి. కొట్టేస్తే ఎందుకింత ఇలాగ నన్ను ఇబ్బంది పెడుతున్నారు మీరందరూను. ఎందుకు నన్ను ఇలా కొడుతున్నారని నాకు తెలిసి తెలియని వయసు కదండీ! అప్పట్లో ఏం చేశానంటే నేను పైగా ఊరికనే కొట్టింది కాకుండా మా అత్తగారు ఆళ్ళొచ్చి పర్లేదు నన్ను తిడుతుంటే, దేవుడా నాకేంటి ఈ పరిస్థితి అనుకుని నేను వెళ్ళి నుయ్యుండేదండి పక్కన నూతిలో దూకేసానండి. దేవుడా నువ్వే ఉన్నావు నేను బతకలేను ఇలాగ. నాకిప్పుడు ఇక్కడికొచ్చేసరికి ఎన్నో బాధలు, కష్టాలు నా నూతిలో దూకేసాను. నూతిలో దూకేటప్పటికి నాకీ అందులో పడినోళ్ళు ఎవరు బతకలేదంటండి అసలు. అందులోనూ మోటార్లున్నాయండి. ఏంటండి గవర్నమెంట్‌ది ట్యాంక్ ఉంటది కదండీ! ట్యాంక్. నూతిలో దూకేసేసరికి నాకసల ఇంత దెబ్బ కాదు కదా! ఏమీ తగలలేదండి. నేనక్కడికెళ్ళి దేవుడా నువ్వే ఉన్నావు. నేను బతకలేనని తలుసుకుని దూకేసానండి. దూకేసరికి ఒక దెబ్బ తగలకుండా అలా ఉండేసరికి నన్ను దేవుడు మరలా పైకి తీసుకొచ్చాడు. అంతకుముందు దర్శనం ఎలాగొచ్చిందంటే అండి నాకు పిల్లని తీసుకొని వచ్చి కూర్చుని నేను శనివారం అండి ఉపవాసం ఉన్నానండి. అప్పుడు ఉపవాసాలు చాలా కఠిన ఉపవాసాలు చేసేదాన్నండి. టీ తాగేదాన్ని అంతేనండి. అయితే ఆ ఉపవాసం ఉండి మధ్యాహ్నం 4 గంటలకండి లెగిసొచ్చి మేము రెంట్‌కుండేవాళ్ళమండి. రెంట్‌కుండు ఆ ఇంట్లో అరుగు మీద కూర్చున్నానండి.
అరుగు మీద కూర్చుంటే తూర్పు పడమర దిక్కున ఈ దేవునికి గొర్రె పిల్లను పట్టుకుని యేసు ప్రభు గారు కర్ర చేతితో పట్టుకుని గొర్రె పిల్లల్ని ముందు నడుపుతుంటే వెనకాల నడుపుతున్నట్టు దర్శనం కనపడుతుందండి. పట్టపగలు 3 గంటలున్నర 3:30 టైంలో లెగిసి వచ్చి బయట అరుగు మీద కూర్చుంటే నాకు ఆ దర్శనం కనిపించిందండి. ఆయన చేతిలో గొర్రె పిల్లని ఎత్తుకున్నారండి. ఒక కర్ర చేత్తో ఉంది. నాకు ఇప్పటికి ఇంకా అది ఎక్కడ కనిపించినప్పటికి కూడా నాకు అది గుర్తొత్తదండి. అది ఎక్కడ కనిపించినప్పటికీ ఆ ఫోటో అది గుర్తుకొత్తదండి నాకు. ఎదరేమో గొర్రె పిల్లలు అనేక గొర్రె పిల్లలు ఉన్నాయండి. నేనే ఒక గొర్రె పిల్లేమో చేత్తో ఉందండి. ఒక కర్ర పట్టుకొని యేసు ప్రభు గారు పడమట దిక్కున కొండ మేఘాల్లో ఎళ్తున్నట్టు కనపడుతుందండి దర్శనం. తండ్రి నాయన ఇదేంటి నేనిప్పుడే లెగిసి బయటకొచ్చాను. నిద్దట్లో ఉన్నానని కళ్ళు నలుపుకొని మళ్ళీ చూసేసరికి మళ్ళీ కనపడలేదండి ఇంక. దేవా నీకు వందనాలు తండ్రి ఎంత భాగ్యం ఇచ్చావు. నేను నాకు నీ దర్శనం కనిపించిందనుకోని చాలా సంతోషం పడ్డానండి. సంతోషం పడేసరికి నాకు నిదర్శనం ఒకటి కనపడేదండి. నాకు కష్టం వచ్చేసరికి ఏదో రూపంలో దేవుడు స్పష్టంగా కనిపించేసేవాడండి. ఏదో రూపంలో కనిపించేదండి నాకు. అయితే నేను అప్పుడు దేవా నీకు వందనాలు తండ్రి అని గబగబా లోనకెళ్ళిపోయి ఉపవాసం ఉన్నాను కదండి మోకరించి ఎంతగానో సంతోషపడి, దుఃఖపడుతూ ప్రార్థన చేసుకున్నానండి లోన. ప్రార్థన చేసుకున్న 4 రోజులకి ఈ గొడవ జరిగిందండి. ఈ గొడవ జరిగేసరికి అంటే ఎన్ని ఆటంకాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలొచ్చినప్పటికి కూడా వాటన్నిటి నుంచి నేను నిన్ను విడిపిత్తా, నిన్నెత్తుకుంటాను, నేను బాధపడననేసి దేవుడు నాకు అది నిదర్శనంగా కనిపిస్తుందండి. ఇప్పుడు గమనించుకున్నానండి ఇంతకాలానికి నేను. అయితే దేవుడు ఆ దర్శనం చూపించాక సంతోషపడ్డాక ఈ గొడవ జరిగిందండి. అనుభూతిలో నుంచి తీశారండి తర్వాత. తీసి మరలా మా ఇంటికి పంపించేసారండి. వచ్చిన నెలలోనో, 2 నెలలోనండి. పంపించేసరికి మా అమ్మ ఇంకా అక్కడ ఇప్పుడు ఎళ్తము ఇలాగ దెబ్బలు తింటము ఏదోటి అయినా నువ్వెందుకు నూతులో దూకవు. నీకు ఇష్టం లే కొట్టితే వచ్చే పోయావా? ఇలాంటి పనులు ఎప్పుడు చెయ్యకు అని మా అమ్మ, మా నాన్న కూడా తిట్టారండి. తిట్టేసరికి నేను ఇంక మాట్లాడలేదు. మరలా కొతకల్లానికి ఇంకా అలా వచ్చాను, చేశాను. అలాగే ముగ్గురు పిల్లల్ని దేవుడిచ్చాడండి. మాకు ఇల్లు లేదండి. మా అత్తమామలకు కూడా ఇల్లు లేదు. అక్కడ ఆర్‌సీఎం చర్చ్ కాడ క్వార్టర్స్ ఉన్నాయండి. ఆ క్వార్టర్స్ ఆ చర్చ్ వాళ్ళు పిల్లలకి కాన్వెంట్ పెట్టడానికని కట్టారండి. అయితే అందుట్లో ఇల్లు లేనోళ్ళందరూ ఒక్కో పోర్షన్‌లో ఉన్నారు. అందులో మా అత్తయ్య ఆళ్ళు ఉండేవారండి. అయితే అక్కడ ఇల్లు లేక మేము రెంట్‌కుండేవాళ్ళమండి అప్పట్లోనే. రెంట్‌కుండేవాళ్ళం. రెంట్‌కుంటూ ఉండగా మేము గోపాలపురం వెళ్ళిపోయామండి. గోపాలపురం నుంచి మరలా ఇక్కడికొచ్చాము. నేను పిల్లల్ని నెట్టుకొని ఎన్ని ఇళ్ళు తిరిగానో నాకు తెలుసు, దేవుడికి తెలుసు. దేవా నాకొక చిన్న ఇల్లు ఇయ్యండి. చిన్న గుడిసిచ్చినా చాలు తండ్రి. నేను ఆ పిల్లల్ని ఎత్తుకొని అద్దెల్లలో ఉంటున్నాను. అందరూ తిట్టుకునేవారండి. చిన్న పిల్లలు ఎలా ఉంటారో తెలుసు కదండీ మీ అందరికి. తిట్టేవారండి. ముగ్గురు ఆడపిల్లల్ని ముగ్గురు పిల్లలతోను ఓ పిల్ల క్లాస్‌కెళ్ళి, ఓ పిల్ల బాత్రూమ్‌కెళ్ళి, ఓ పిల్ల చిరాకు చేసి అలా చేస్తుంటే అందరూ తిట్టుకునేవారండి. అప్పుడు ప్రార్థన చేసుకున్నానండి గట్టిగా నేను దేవుడి దగ్గర. తండ్రి నాకొక ఇల్లు ఇయ్యి తండ్రి. చిన్న గుడిసిచ్చినా చాలు సంతోషంగా ఉంటాను తండ్రి అని. ఆయన అడుగు పెట్టడానికి కూడా ఒక అడుగు భూమి కూడా లేదని ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవుడు నాకు 5 సెంట్ల భూమిని ఇచ్చాడండి. 5 సెంట్ల భూమి దేవుడిస్తే, మా ఆయన గారు ఆళ్ళ తోబుట్టువుల కోసం ఆలోచించి, సగము ఆళ్ళమ్మ పేరెట్టి, సగమేమో మా ఆయన గారి పేరెట్టించుకొని వచ్చాడండి. దేవుడు ఏదైనప్పటికీ ఇంకా దేవుడి చిత్తం అనుకున్నాను అంతేనండి. అప్పుడు కూడా కొన్ని గొడవలయినాయి కానీ 5 స్థలం, 5 సెంట్ల స్థలం మన పేరు రాయించి రమ్మని పంపించినప్పుడు అతనికి తండ్రి లేడండి. చిన్న వయసులోనే చనిపోయారండి మా మామయ్య గారు. అయితే ఇతనే ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి అంటే తల్లి తర్వాత ఇంక పెద్ద కుమారుడి ఇంటికండి ఇతను. ఇతనే అన్ని చూసుకున్నట్లుగా ఉండేవాడు కొంచెం. అయితే ఆ స్థలం విషయం అలా జరిగిందండి. జరిగాక ఇంకా నేను గొడవలయినాయండి కొన్ని మా నాన్నగారికి. ఆ కొంచెం సేపే గొడవలు పెట్టమండి. ఇదేంటి 5 సెంట్లు భూమి మనకు రాయించి రమ్మంటే ఇలా చేసావంటే, తిని అన్నం గిన్నిచ్చుకుని
ఇసిరేసాడండి. ఆ! అయితే ఇంకా అక్కడితో మేము మాట్లాడలేదండి నేనింక. దేవా అసల అడుగు పెడతా కూడా సెంటు భూమి లేదు కదా తండ్రి. ఎంతిత్తే అంతే చాలు. నువ్వు చిన్న గుడిసిచ్చినా చాలు దేవుడా అని ప్రార్థన చేసుకునేదాన్ని. ఆ ప్రార్థన చేసుకొని నేను ఎన్ని మొక్కులు మొక్కుకునేదాన్నండి. మధ్య తెల్లవారుజామున 3 గంటలకు లేచిపోయేదాన్ని. లెగిసిపోయి మోకాళ్ళేసి నా రోదన, నా బాధ, నా కన్నీరు దేవుడే తుడిచాడు. దేవుడే తీర్చాడండి. ఎన్ని శ్రమల నుంచి విడిపించాడండి. అదే రీతిగా మరి అలా జరుగుతూ ఉండగా మరలా చిన్న గొడవ అయిందండి. గొడవ అయితే ఇతను కొంచెం మనిషి మంచోడే. కొడతా ఎలా కొడుతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎక్కడ తగులుతుందో, చనిపోతున్నాడో, బతుకుతానో కూడా చూడండి. ఆ రీతిగా కొడతాడు. మగోళ్ళకి తెలియనిదేముందండి. భార్యే వాళ్ళకి లోకులకి ఎవరి మీద సరే పడతారండి. కాబట్టి అంత కఠినతనంగా కొట్టాడండి. ఇంకోసారి మరలా కొడితే అది గర్భసంచి కడుపు మీద ఎట్టు తొక్కితే గర్భసంచి జారిపోయిందన్నారండి. అయితే ఇంక అలాగే మా నాన్న అమ్మగారింటికి వెళ్ళిపోయినట్టు కొట్టాడని. కొట్టాడని అమ్మోళ్ళింటికి వెళ్ళిపోయేసరికి అక్కడ అమ్మోళ్ళింటికాడ నన్ను తెల్లారికి నాకు అసలు బాలేదండి. ఓవర్ బ్లీడింగ్ అయిపోయి ఒంట్లో బ్లడ్ అంతా ఒక్క క్షణంలో బయటకు పొడిచేసిందండి. 3 గ్రాములు బ్లడ్ ఉందన్నారండి. ఒంట్లో బ్లడ్ అంతా గడ్డగట్టి దెబ్బలకి బయటకొచ్చేసింది. బ్లడ్ అంతాని డాక్టర్లు ఈ అమ్మాయికి బ్లడ్ ఎక్కించాలి లేకపోతే బ్రతకదు అనేసి అన్నారండి. అంటే మా అమ్మ అంది ఇంకా ఇలాంటిది ఇంకా బతుకుతూ ఎందుకులే దేవుడు చచ్చిపోతే పోనీ ఎన్ని కష్టాలు పెట్లు చేసుకున్నా కానిచ్చి శ్రమలే ఈ పిల్లకి అని మా అమ్మ ఇంకా హాస్పిటల్ నుంచి మందులు రాయించి ఇంటికి తీసుకొచ్చేసారండి మా అమ్మ మా నాన్న. ఇంటికి తీసుకొచ్చేసరికి ఇంకా బ్రతకనన్నారు కదండి. వాళ్ళు కూడా ఇంకా మాట్లాడతలేదు. ఇప్పుడు నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోయినాను కదండి గొడవపడి వెళ్ళిపోయేసరికి మా ఇతను కూడా రాలేదండి. ఇప్పటికి సంవత్సరానికో 9 నెలలకో వచ్చాడండి ఇతను. మరలా నేను మామూలుగా బాగయ్యి మామూలుగా ఉన్నాక వచ్చాడండి ఇతను. ఆయన శ్రీనివాస్ గారు. అయితే అలా జరిగేసరికి మరలా మామూలుగా మా నాన్న రోజు ఏదో ఒక ఫ్రూట్స్ యాపిల్స్ కాయలు, దానిమ్మకాయలు ఫ్రూట్లు డైలీ తీసుకొచ్చి పెట్టేవాడండి. బలం ఏది పడతదంట అయన్నీ తెచ్చేసి పెట్టేసేవాడండి. అలాగా 3 నెలలు తిరగకుండా మళ్ళా మామూలు మనిషిని చేశారండి వాళ్ళు. అయ్యేసరికి కానీ ఈ గర్భసంచి ఆపరేషన్ అయితే ఇంకా చేయించుకోలేదండి. చేయించుకోకపోయేసరికి మరలా వచ్చాడు. ఆ మందుల వల్ల ఆళ్ళు చేసిన ట్రీట్మెంట్ వల్ల డాక్టర్లు మంచి మందులు ఇచ్చారని మంచిగా ట్రీట్మెంట్ చేశారు. కానీ ఇక్కడికొచ్చాక మరలా ఇతను సంవత్సరం పోయాక వచ్చాడు కదండీ! ఇక్కడికొచ్చాక మరలా ఆ ప్రాబ్లమ్ వచ్చేసిందండి. ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ అప్పుడు హాస్పిటల్‌కెళ్తే అర్జెంట్‌గా ఆపరేషన్ చేసేయాలి ఈ అమ్మాయికి అనేసి డాక్టర్ గారు అన్నారు. డాక్టర్ గారు అన్నాక ఆపరేషన్ చేయించాడండి. ఇతనే చేయించాడండి ఆపరేషన్ అయితే. ఇతనే చేయించి నాకు అప్పటికి పాపకి నవ్యకి రెండో సంవత్సరం అండి. రెండో సంవత్సరం నాకు 20 సంవత్సరాలు రాకుండానే గర్భసంచి తీసేసారండి. అయ్యేసరికి నాకు ఆపరేషన్ అయిపోయింది. నేను ఇంకా అలా బానే ఉంటున్నాను. ఉంటూ ఉండగా ఎన్నో కష్టాలు, శ్రమల నుంచి దేవుడు లేవనెత్తుకుంటూ ఇరుకుల సమస్యల నుంచి దేవుడు లేవనెత్తుకుని ఈ రీతిగా నన్ను నిలబెడుతూ ఉంటుండగా నేను చిన్నగా గృహం కావాలి దేవని నేను చిన్నగా ఇద్దరు గృహం కోసం ప్లాన్ వేసుకున్నామండి. అయితే ఆ గృహం కట్టుకున్నాం ఈ గృహంలోకి వచ్చాము. గృహంలోకి వచ్చి కొంచెం మారాడు కదా అనుకున్నానండి. మారి బానే ఉంటున్నాడు అనుకునేసరికి ఇయన్నీ ఇంక మామూలే కదండీ కుటుంబం విషయంలో. కానీ ఇందులో నాకు బాగా ఈ గృహం కట్టుకున్నాక వచ్చామండి. గృహంలోకి వచ్చాక నేను దేవా నీకు వందనాలు అనేసి ఈ గృహంలోకి అంత బాగా జరిగిందండి. వచ్చిన ఒక 3 నెలలకో, 4 నెలలకో ఈ డ్వాక్రా లోన్ తీసుకొని గృహం కట్టుకున్నాం కదండీ! చుట్టూ ప్రహరీ కడదాము అన్నట్టుగా డ్వాక్రాలో వచ్చిన ఎట్టి నేను
ప్రహారీకి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చేసానండి. మా ఆయన గారికి ఏమైందో ఏమి లేదు తెలీదండి. తెల్లారి మూడో రోజు, ఎన్నో రోజు క్రిస్టమస్ అండి. క్రిస్టమస్ అయ్యేసరికి ఈ డబ్బులన్నీ నేను ఖర్చు పెట్టేసానని తనకివ్వకుండా. అంటే నేను వేస్ట్ ఖర్చులు ఏం చేయలేదండి. ప్రహరీ కట్టుకుందాం, ఇల్లు కట్టుకుందాం కదని తెచ్చానండి. తెచ్చేసరికి అప్పుడు గొడవ పెట్టుకున్నాడండి. ఒత్తుకున్నానండి. ఇద్దరం అప్పటి వరకు బానే ఉన్నామండి. ఊరికే గొడవ పెట్టుకుని తల మీద ఎట్టి అదేంటండి అది పొయ్యి ఉంటే పొయ్యించుకుని నెత్తి మీద ఎట్టి కుట్టేసరికి 4 కుట్లు, 5 కుట్లు పడినాయండి. బుర్ర తెల్లారితే క్రిస్టమస్ అనగా అలా జరిగిందండి. ఊరికినండి ఊరికినే అలా చేసి ఉత్తినే కోపం వస్తే అసలు ఏమొచ్చి కొడుతున్నాడో, ఎలా కొడుతున్నాడో, చనిపోతున్నాడో, బతుకుతున్నాను అన్నది చూడకుండా అలాగ ఊరుకుప్పుడు నన్ను కొట్టేసరికి చచ్చిపోయాను అనుకున్నారండి. పావుగంట సేపు నోటి మాటలేదంటే అండి నాకు చూడలేదు. అయితే దేవుడు కాపాడాడు. అప్పుడు కూడా ఎన్నో ఎన్నో మరణావస్థల నుంచి లేవనెత్తుతున్నాడండి నన్ను దేవుడు. లేవనెత్తుతూ అలాగా ఆ క్రిస్టమస్ అలా జరిగిందండి. జరిగేసరికి మరలా ఇంట్లోకి వచ్చిన కొత్తలోనే ఇలా జరుగుతుందండి. అందరూ అంటున్నారు గోడ కట్టండమ్మా ముందు వెనకాల ఖాళీ స్థలం ఉంది కదా మీకు ఇబ్బంది పడుతున్నారు గోడ కట్టండి అన్నందుకు నేను డ్వాక్రా డబ్బులు తీసుకుని ఆ మెటీరియల్ తెచ్చానండి కట్టేద్దామని. అయితే అప్పుడు ఆగిపోయిన గోడ ఇప్పుడు కట్టుకున్నామండి గోడ. ఇంత కాలానికి ఇప్పుడు కట్టుకున్నామండి. అయితే దేవుడు అనేకమైన శ్రమల నుండి విడుదల చేసి ఎన్నో శ్రమల్లో శోధనలో నుండి విడుదల చేస్తున్నాడు. అదే రీతిగా అంతకితం ఇంకొక గొడవ జరిగేదండి. మా ఆయన గారు తాగేసి వచ్చి ఏమైందో ఏం లేదో తెలియదండి. కత్తించుకుని మా అత్తగారిని కొడుతున్నట్టు తరిమేస్తున్నారండి. ఏం గుమ్మాల్లోకి వచ్చారండి మిమ్మల్ని చంపేస్తానని. ఎందుకు తరుగుతుందండి ఇలాగ అనుకున్నాయి. దేవా ఏటి తండ్రి నేనేమైపోవాలి ఇంట్లో ఉన్నాను మళ్ళీ నన్ను కొట్టేస్తాడు ఊరికినే ఎందుకు కొడతాడో ఏంటో ఉండదని కూర్చుని నేను భయపడిపోతానండి ఇంట్లో ఉండి భయపడిపోతూ ఉండగా నాకు అలవాటు ఏంటంటే చిన్నతనం నుంచి బైబిల్ తీసుకుని చదవడం నాకు అలవాటు. నాకు వచ్చిన వాక్యాలు నేను ఆధారం చేసుకుంటాను. నా మనసుకి బాగా ఆధారం చేసుకుంటానండి నేను. అయితే తండ్రి నువ్వు నాకు తోడుంటే చాలని వాక్యం తెచ్చేసరికి నేను నిన్ను విడనాడి ఉన్నానన్న వాక్యం వచ్చిందండి. నీకేం దేవా నువ్వే విడిచితే ఇతను ఇలా ఉన్నాడు కొత్తుచ్చుకుని నన్ను బతకనివ్వడు నన్ను చంపేస్తాడు అనేసి నేనేం చేశానండి నేను అప్పుడు తెలిసి తెలియక ఎన్నో చేశానండి. అప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు ఏంటంటే నేను యుగ సమాప్తి వరకు నేను నీకు సదాకాలం తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. చచ్చిపోయాను అనుకున్నారు అప్పుడు కూడా. తెలిసి తెలియక చిన్నపిల్లని ఎప్పేసి కిందేసి ఆ పిల్లున్న ఉయ్యాలకి నేను ఉరిపెట్టేసుకున్నానండి. ఉరిపెట్టేసుకుంటే చచ్చిపోయాను అనుకుని దించేసి కింద పడేశారండి. కింద పడేసేసరికి అప్పుడు కింద పడేసేసరికి ఒక ఆమె వచ్చి నాకు ప్రార్థన చేసిందండి. అందరూ ఇంక మాట్లాడతలేదు, కంటి చూడలేదు, చనిపోయిందనే వదిలేశారండి అప్పుడు కూడా. వదిలేస్తే అప్పుడు ఒక ఆమె వచ్చి మీరు మాట్లాడకుండా ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసిందంటండి. ప్రార్థన చేసి ఆవిడ ఏసు రక్తం చేయమని చెప్పి నువ్వు తైలము నోట్లో వేస్తుందండి. అప్పటికి ఈగ కొంతసేపటికి నాకు స్పర్శ తెలిసిందండి. నాకు స్పర్శ తెలిసిందండి. ఏసు రక్తం చేయని చెప్పి తైలం నోట్లో వేస్తుందంటండి. వేసేసరికి నాకు నోట్లో వేస్తుండగా నాకు వాగ్దానం ఏమొచ్చిందంటే కళ్ళు తెరవలేదు, మనిషిని లేవలేదు, ఈమె నోటు మాటలేదండి. అయితే నాకు వాగ్దానం ఏమొచ్చిందంటే అది యుగ సమాప్తి వరకు సదాకాలం నీకు తోడై ఉంటాను అనేసి వాగ్దానం అండి. అది నాకు కనపడుతుంది. నేను లేగలేదు మనిషిని. దేవుడు అంటే నేను వాక్యం తీసుకున్నాను కదండి. ఆ వాక్యం నిన్ను విడనాడి అన్న నన్ను వాగ్దానాన్ని పట్టుకుని మనుషులు ఇతను చూస్తే ఎలా ఉన్నాడు దేవా నువ్వు వదిలేస్తే నా బతుకు ఇంకెందుకు ఇలాంటి బ్రతుకు ఇతను బతుకుని వాళ్ళనే తలుపుతున్నాడు ఇంట్లో నన్ను బతుకునెత్తాడు అనేసి నేను ఎలా చేశానండి. దేవుడు తెలిసి చేసిన నా తప్పులన్నీ క్షమించి నన్ను రక్షించుకుంటూ ఈ రోజున ఇలా నిలబెట్టాడు నన్ను. అదే రీతిగా తెల్లారకుండా పాస్ట్ గారు అన్నారండి
ఏంటమ్మా ఇలాంటి పనులు చేస్తావంటే, లేదు అయ్యగారండి ఇలాగొచ్చిందండి. రాత్రి జరిగిన గొడవను బట్టి, ఇలా వచ్చిన వాక్యాన్ని బట్టి నాకు భయం వేసిందనంటే, "నువ్వెప్పుడు కూడా అలా చదవకూడదు బైబిల్. ఫస్ట్ నుంచి లాస్ట్‌కి, లాస్ట్ నుంచి ఫస్ట్‌కి అలా చదువు" అని చెప్పారండి పాస్టర్ గారు. అయితే అలా జరిగిందండి. జరిగేటప్పటికి ఇంకా మేము మరలా ఈ ఇల్లు కట్టుకొని ఇంట్లోకొచ్చాం కదండీ! ఈ ఇంట్లోకొచ్చాకేమో మరలా ఒక గొడవ జరిగిందండి. అయిపోయింది. ఇలా జరుగుతూ, జరుగుతూ నా జీవితం ఇలా కొనసాగుతుందండి. కొనసాగుతూ ఉండగా మొన్న ఇది ఉత్తి చిన్న గొడవండి. అసలు ఆ గొడవేంటో కూడా తెలీదండి. ఏమొచ్చి కొడతాడో తనకే తెలీదు. ఎలా కొడతాడో తనకే తెలీదు. ఆ రోజు కొట్టేసరికి కాలు ఇరిగిపోయింది. కింద పడిపోయాడు. గొడవ అయితేప్పటికి నేను కూడా ఒక్కొక్కసారి కొంచెం మొక్కతనంగా మాట్లాడతాను. నేను కూడా ఇంట్లో ఫ్యామిలీ విషయంలో మొంకుతనంగా కూడా నేను మాట్లాడతానండి. నా మొంకుతనం కూడా ఉండకూడదని నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నానండి. అయితే కాలు ఇరిగిపోయినప్పుడు ఇంట్లోనే ఉంచేసానండి. 15 రోజులు కాలు ఇరిగిపోయినప్పటికి హాస్పిటల్‌కి తీసుకెళ్ళలేదు. ఎక్కడికి తీసుకెళ్ళలేదు. మళ్ళీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి మా నాన్నొచ్చి ఇలా జరిగిందంటనే మా నాన్నొచ్చి చూసి డబ్బులిచ్చేటప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాడండి మా నాన్న. అక్కడ హాస్పిటల్‌లో 15, 20 రోజులు ఉంచేసాడండి. అప్పుడు కాలు నలిపొచ్చేసిందండి. లావయిపోయి కాలు బ్లాకొచ్చేసింది. బ్లాకొచ్చేసరికి ఈ అమ్మాయి కాలు ఇంకా పాడైపోతుందని డాక్టర్లందరూ చెప్పుకుంటుంటే నాకేమో అర్థమైపోయింది. ఆళ్ళ పక్కనున్న వాళ్ళు కూడా చెప్పుకుంటుంటే నాకర్థమయ్యి, దేవుడా ఏంటి పరిస్థితి? ఎందుకొచ్చిన బతుకు అనుకునేదాన్నండి. అనుకుంటూ ఉండగా ఎవరో ఒకాయనొచ్చారండి రాజకీయ నాయకుడు. వచ్చి మీ ఆవిడని సాయి స్ఫూర్తికి తీసుకెళ్ళు. కాలు పాడైపోయేలా ఉందనేసి రాజకీయ నాయకులొచ్చి అప్పుడు అన్నప్పుడు ఇతను తీసుకెళ్తానండి అన్నాడు. కానీ తీసుకెళ్తలేదండి. తీసుకెళ్ళకపోతే ఒకరోజు హాస్పిటల్ బెడ్ మీద ఉండి అందరూ చెప్పుకుంటున్నారు. నాకు భయమేసేత్తుంది. నా కాలు ఏమైపోయిందని. నువ్వు తీసుకెళ్తావా? తీసుకెళ్ళవా? అని హాస్పిటల్‌లో ఉండి ఏడ్చేసానండి ఓ రోజు. ఏడ్చినప్పుడు ఆ సాయి స్ఫూర్తికి సాయి హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఆళ్ళన్నారు కాలు పోయింది, పాడైపోయిందన్నారండి. పోయిందనేసి ఓ డాక్టర్ గారు చూసి చెప్పి ఎళ్ళిపోయాడండి. ఇంకో డాక్టర్ గారొచ్చి కాలు ఏళ్ళు కదపమన్నాడండి. ఏళ్ళు కదపమంటే ఏళ్ళు కదిపారండి. కదిపేసరికి చూసి కాళ్ళు పట్టుకొని కాలంతా పట్టుకొని చూసి, లేదు కాలు బాగవుతది ఈ అమ్మాయికి అని గబగబా హాస్పిటల్ లోనికి జామీన్ రాసేసి ఆపరేషన్ పెట్టేసాడనమాట. ఆపరేషన్ పెట్టేసేసరికి కాలు బాగవుతదని ఆపరేషన్ పెట్టేసేసరికి, ఆ ఆపరేషన్ చాలా టైం చేశారండి. చాలా టైం చేశారండి. అసల సెట్ అవ్వలేదంటండి. కాలు అప్పటికి ఇరిగిపోయి నాకు నెల అవుతున్నట్టు అవుతుందండి ఇరిగి. అప్పటికి ఏం తినాలి పచ్చిమ కూడా ఏమి లేదండి. ఏం తింటాలో ఏం పెడితే అయి తినేదాన్నండి. దేవుడు ఈ 5 రోజులైనా నడిపించుకుంటానండి ఆయన కృపండి. అయితే నాకు హాస్పిటల్‌లో ఉండగా నాకు మా పాస్టర్ గారు ఒకసారి కల్లోకొచ్చి చుట్టూ నర్సులు, డాక్టర్ గారు పాస్టర్ గారు కల్లోకొచ్చారు. కల్లోకొచ్చి ప చుట్టూరు నర్సులే ఉన్నారండి. నర్సులు ఉండేసరికి నా పరిస్థితి ఏంటి తండ్రి అనుకుని పాస్టర్ గారండి నా పరిస్థితి ఏంటండి ఎంత దారుణంగా ఉందని నేను పాస్టర్ గారితో చెప్పానండి. చెప్తే భయపడకమ్మా, కంగారు పడకు. ఏం అవదులే నువ్వు అని చెప్పారు కానీ ఇంకేం మాట్లాడలేదండి. మాట్లాడకుండా లెగిసి ఎళ్ళిపోయారంట నన్ను చూసి. లెగిసి ఎళ్ళిపోయేసరికి ఆ పక్క చుట్టూరు ఉన్న నర్సులు కూడా చూసారు కానీ మాట్లాడతలేదండి. మాట్లాడకుండా ఎళ్ళిపోయారు కల్లోనండి. అయితే అప్పుడు ఎలాగొచ్చిందంటేనే వాక్యం వచ్చింది. అదే నా దర్శనంలోని వాక్యం వచ్చింది. కొండలు గొట్టలు నువ్వు ఎక్కెదువు అనేసి. ఆ దర్శనంలోనే ఆ వాక్యం వచ్చిందండి. వచ్చేసరికి కాలు చూస్తే ఇరిగిపోయింది. లెగిసి నడవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను దేవా! నాకు ఈ వాక్యం ఏంటి తండ్రి అనుకుని నేనప్పుడు మంచం మీద లేసి అలాగే ప్రార్థన చేసుకున్నానండి.
ప్రార్థన చేసుకుని ఈ డాక్టర్ పాస్టర్ గారు ఈ చుట్టూ నర్సులు దేవుడే నన్ను వచ్చి నాకు విడుదలను ఇచ్చి స్వస్థపరుస్తారు అనుకున్నానండి. అయితే నిజంగానే తర్వాత సాయి హాస్పిటల్కి వెళ్ళాను, బాగుపడ్డానని ఆపరేషన్ చేశారు, ఇంటికి వచ్చాను. బాగుపడ్డానండి. బాగుపడి సంవత్సరం దాకా కూడా మినిమం మంచం మీదే గడిపానండి. మంచం మీదే ఉన్నాను. అయితే మరలా ఎప్పుడు మామూలుగా లేచి తిరిగాను. తిరిగాక ఒకటండి గుడదలు వెళ్ళాను తర్వాత. గుడదలు వెళ్ళి ఆ కొండ చాలా గౌరీపట్నం కొండ ఎంత ఉందో దానికి అంతకంత 3 రెట్లు ఉంటదండి విజయవాడ కొండ. ఆ కొండ నేను ఎక్కలేను కదా అనుకున్నాను. మా చెల్లెళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయి కింద మందిరంలో కూర్చున్నానండి. మందిరంలో కూర్చోలేదు కూడా, నుంచునే ప్రార్థన చేసుకుంటున్నానండి. నుంచుని ప్రార్థన చేసుకుంటుంటే నన్ను ఏదో తాకినట్టు అనిపించిందండి అక్కడ. ఎక్కడండి కాలు ఇరిగిన కాలునే, ఇరిగిన ఏ ప్లేస్ లో ఇరిగింది అక్కడే తాకిందండి నాకు. ఆ నుంచుని ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థనలో ఇరిగిన కాలుని ఏదో తాకి బలమైన శక్తి ఏదో తాకినట్టు జూమ్ అనిపోయిందండి కాలంతా ఒకేసారి. ఒకేసారి జుమ్ అనిపోయేసరికి తండ్రి నాయన ఏంటి తండ్రి నాకు అనుకుని నేను ఎక్కలేను కదా అని ప్రార్థన చేసుకుంటానండి. ఈ ప్రార్థన చేసుకుని ఈ కాలంతో ఒకేసారి జుమ్ అనేసరికి ఇంకా నేను మాట్లాడకుండా అలాగే ఉండి దేవా బాగు చేసి నన్ను తాకినందుకు నీకు వందనాలు తండ్రి అనుకుంటా అలా ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకుని ఏం చేసినట్టు మా చెల్లెళ్ళు వెళ్ళిపోయినప్పుడు కూడా జాయిగా మెట్లన్నీ ఎక్కుకుంటా పైకి ఎక్కేసానండి. ఆయన పైన ఏముంటదండి అక్కడ, గుడదల్లో ఒక సిలువ, యేసు ప్రభు అని వేసిన సిలువ ఉంటదండి. ఆ సిలువ కాడికి వెళ్ళిపోయి జాయిగా అక్కడ మా చెల్లెళ్ళందరూ ఆశ్చర్యపోయారు, నువ్వు వచ్చేసావా, నువ్వు కూడా వచ్చేసావా, కాలు ఎరిగింది కదా నీకు అప్పుడే ఎందుకు ఎక్కువని అంటే నన్ను చాలా అడిగారు. కానీ నేను ఎక్కేసి ఆ సిలువ కాడికి వెళ్ళిపోయి నా తనని తీరా ఏడ్చేసి అక్కడ ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకునేసరికి దేవుడు నాకు అక్కడే స్వస్థతనిచ్చాడండి. మంచం మీద ఉండగా వచ్చాడు. ఆయన నాకు వాగ్దానం ఇచ్చాడు. కొండల గుట్టలు నువ్వు ఎక్కేది లేదు, పిల్లవలు గొంతులు వేయదు అన్న వాక్యం ఇచ్చి వచ్చింది. అవన్నీ నేను నిన్న రిఫరెన్స్ చూసుకోలేదండి. అయితే అయితే నాకు ఆ వాగ్దానాన్ని నేను నిజంగా దేవుడు నెరవేర్చేసాడు నా జీవితంలో. నన్ను తిరిగి లేవనెత్తాడంటే నేను అడుగుతాను. నడవలేని స్థితిలో నేను ఉండలేనని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడని నాకు తర్వాత అర్థమైందండి. అయితే నేను ఇంకా అలా దేవుడు ఎన్నో శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, నాకు 3 బిడ్డల్ని పెంచుకోలేని పరిస్థితి, పోషించుకోలేని పరిస్థితి. ఇతనేమో కష్టపడింది తాగుడండి. అలా ఉండగా అందరూ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం లో చదివించుకుంటున్నారు. దేవా కనీసం బోర్డర్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు నోటు కొనలేని పరిస్థితి అని ఎంతగానో ఏడ్చిందండి దేవుడి దగ్గర. అనుకోకుండా సోషల్ వెల్ఫేర్ ఆ స్కూల్లో సీట్లైనా ఇస్తే చాలు దేవుడు అని పెద్ద బిడ్డకి సీట్ కోసం హాస్టల్లో జాయిన్ చేశాను. పిల్లకి సీట్ వచ్చింది. హాస్టల్లో జాయిన్ చేశానండి. సోషల్ వెల్ఫేర్ లో 5th క్లాస్ నుంచి ఇంటర్ వరకు అండి. తండ్రి నాయన అనుకున్న నా ఆడబిడ్డలు ఇంటికాడ ఉండి చదివించలేని పరిస్థితి అని ఎంతో రోధించినప్పటికీ 3 పిల్లలండి ఎగ్జామ్ రాయడం వల్లగా సీట్లు వచ్చేయడం పిల్లలు. 3 పిల్లలకి అలాగే సీట్లు వచ్చినాయి. అలాగే సోషల్ వెల్ఫేర్ లో ఇంటర్ వరకునండి. ఇంటర్ వరకు వెనక్కి తిరిగి చూసుకోకుండా దేవుడు నా పరిస్థితిని చూసి దేవుడు నా బిడ్డలకి సీట్లు ఇచ్చాడండి. గవర్నమెంట్ దేనండి. ఇంగ్లీష్ మీడియం మేము డబ్బు పేదోళ్ళం కదా, మేము డబ్బు లేని వాళ్ళం, ఆస్తి లేని వాళ్ళం. అదే రీతిగా జ్ఞానం కూడా తక్కువగా ఉన్నాను నాకు మరి ముఖ్యంగా. అయితే దేవా బిడ్డల్ని ఎలా ముందుకు నడిపించారు, జ్ఞానం లేదు దాన్ని అనేసి దేవుడి దగ్గర ఎంతో ఇప్పటికి ఇంకా ప్రార్థన చేసుకుంటున్నానండి. అదే ప్రార్థన. అయినప్పటికీ బిడ్డల్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో వచ్చాడండి. చదువులు చదువుకుంటాను కూడా బిడ్డల్ని అలాగే ఎగ్జామ్లు రాయడం, సీట్లు వచ్చేయడం అండి. 3 పిల్లలకి అలాగే వచ్చినాయండి. సోషల్ వెల్ఫేర్ లో సీట్లు వచ్చినాయి, చదువుకుంటున్నారు. మంచి మంచి ర్యాంకులతో పాస్ అవుతున్నారండి. పెద్ద పిల్లకైతే హాస్టల్లో గేమ్స్ ఉండగానే పెద్ద బిడ్డకి గవర్నమెంట్ ద్వారా సౌత్ ఆఫ్రికా వెళ్ళడానికి అవకాశం వచ్చిందండి. ఎవరెస్ట్ కి వెళ్ళడానికి అవకాశం వచ్చిందండి. మేము వద్దన్నామండి పాపం.
వద్దండి. అంటే ఎవరెస్ట్ అంటే మంచు కొండలు, పెద్ద పెద్ద కొండలు, ఘాటీలు అయన్నీ దాటాలని ఒకసారి సెలవులో చూసామండి. అక్కడికి వెళ్ళినోళ్ళు ఎలా ఉంటారో, ప్రాణాలతో తిరిగొత్తారో రారో భయమేసి మేము వద్దమ్మా అన్నామండి. వద్దమ్మా అన్నందుకు పిల్లలు ఎళ్ళలేదండి. ఆ పిల్ల ప్లేస్ లో ఇంకొక అమ్మాయిని పంపించేసారండి. ఇంకొక అమ్మాయిని పంపించేసారు. మేము వద్దన్నామని పిల్ల ఆగిపోయింది గానీ, ఆ ఎళ్ళిన పిల్లకి కొంత అమౌంట్ ఇచ్చారు, జాబ్ ఇచ్చారు, పొలం మీద ఇచ్చారంటండి. మీ వల్ల నేను ఇయన్నీ కోల్పోయానమ్మా. నేను ఎళ్ళొచ్చి చేయగలుగుతానమ్మా నా పిల్ల అందుకని మాకు భయమండి. ఎందుకంటే ఆడపిల్ల కదండీ! భయమేసి మేము వెళ్ళొద్దన్నందుకు మమ్మల్ని ఇలాగనందండి. తర్వాత ఈ పిల్ల నేషనల్‌లో సర్టిఫికేట్‌లు, ఇంటర్నేషనల్ సర్టిఫికేట్‌లు ఉన్నాయండి. ఈ స్పోర్ట్స్‌లో అన్నిటిలో ఫస్ట్ ఉండేదండి. రన్నింగ్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఆడేదండి. ఈటిల్లో అన్నిటిలో ఫస్ట్ ఉంటూ అన్ని సర్టిఫికేట్‌లు ఉన్నాయండి ఇప్పుడు. కానీ మొన్న ఎందుకు మిస్ అయిందో మాకు అర్థం అవ్వట్లేదు జాబు. వచ్చేసింది అనుకుంటున్నాం. దేవుడు ఏమో అంతకంటే మంచిది ఇంకేదన్నా దాచి ఉంచాడేమో అనుకుంటున్నాం అంతేనండి. అదే రీతిగా మరి పిల్లల్ని కూడా దేవుడు ఉన్నతమైన చదువుల్లో ఉంచాడండి. మరి మా జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడని చేస్తూ చేస్తూ ఉండగా పాప చిన్నగా ఉద్యోగం చేసుకుంటుందండి పెద్ద పాప. మూడో పాప ఇంకో పాప బీటెక్ చదువుతుందండి. ఒక పాపకి మ్యారేజ్ చేసేసామండి. మరి దేవుడు ఎన్నో శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించాడండి. అలా జరుగుతూ, సాగుతూ ఉండగా మరలా గొడవ. మా మరిది పక్కన మా మరిది గారోళ్ళతో చిన్న గొడవ అయిందండి. అప్పుడు కూడా ఇంటి దగ్గర ఎవరు లేరు. పిల్లలేమో హాస్టల్‌లో ఉన్నారు. ఈయనేమో డ్యూటీలో ఉన్నాడండి. డ్యూటీలో ఉండేసరికి ఊరికి వచ్చారండి. వచ్చి కిటికీ దులుపుతున్నట్టు దులిపి మొక్కలన్నీ పీకేసి వెళ్ళిపోయిందండి మా తోడికోడలు. "మొక్కలెందుకు పీకావు? నీ మొక్కలు పీకితే నువ్వు ఊరుకుంటావా?" అనేసి అన్నానండి. గొడవ ఆడుతున్నాను. గొడవ ఆడింది. తను ఆడింది, నేను ఆడాను. ఈ లోపల మొక్కలన్నీ కావాలని పీకేసాను. నీ మొక్క పీకితే ఊరుకుంటామని ఎళ్లి మొక్కల కాడికి ఎళ్ళానండి అంతేనండి. ఏమో చుట్టుకుంటారో ఏం లేదు తెలీదు. తల మీద కొట్టేసారు మా అత్తగారు. మా తోడికోడలు ఇద్దరు కలిపి కొడతాం. ఇంక మనుషుల్లో లేనండి. ఒళ్ళంతా మళ్ళీ ఒళ్ళంతా నల్లగా కమిలిపోయేలా కొట్టేసారండి ఆళ్ళు. తల మీద కొట్టింది దెబ్బకి నాకు స్పృహ లేదు. స్పృహ లేకపోయేసరికండి ఈ తల మీద ఏడుగుడ్లన్నీ అండి ఆళ్ళు కొట్టిన దెబ్బకి. ఏమొచ్చి కొట్టారో కూడా తెలీదండి. ఆ రక్తంలో అలాగా ఉంటే ఇప్పటికో స్పృహ వచ్చిందండి. స్పృహ వచ్చేసరికి లెగిసి చూసినోళ్ళందరూ ఎవరేం మాట్లాడతలేదండి. అన్నాతమ్ముళ్ళం కదండి, తోటికోడళ్ళం కదండి. ఆ రోజు కూడా అప్పుడు కూడా క్రిస్టమస్ అండి. 23వ తారీఖున జరిగిందండి ఇది. అప్పుడు కూడా క్రిస్టమస్ ముందే జరిగిందండి. అప్పుడు మరలా తిరిగి హాస్పిటల్‌లో ఉండి 20 రోజులు ఉన్నానండి హాస్పిటల్‌లో అప్పుడు కూడా. మరి దేవుడెన్నో కష్టాల్లో, శ్రమల్లో నుంచి విడుదల చేసుకుంటూ ఈ రీతిగా నన్ను నిలబెడుతున్నాడండి. అయితే ఆ 20 రోజులు హాస్పిటల్‌లో ఉన్నప్పటికి కూడా ఈ తల మీద దెబ్బ వల్ల ఇప్పటికి ఇంకానండి ఈ దెబ్బ వల్ల తల బాధ ఏ దెబ్బ కండించి వత్తదండి తలపోటు. అసలు తట్టుకోలేను తలపోటుకి. కానీ దేవుడు ఏంటో మరి నన్నెందుకు ఇన్ని మరణ పడకల మీద నుంచి లేవనెత్తాడు నన్ను. నన్నెందుకో ఇలా ఈ రీతిగా నన్ను నిలబెట్టావు దేవా! నా పక్షంగా నీ చిత్తం ఏంటి తండ్రి? అని నేనెంతో ప్రార్థన చేసుకుంటున్నానండి. నేనప్పుడు చిన్న వయసులో నుంచి కూడా నాకొకటి దేవుని సేవకుల్ని పెళ్లి చేసుకొని పాస్టర్ల దగ్గర ఉండేదాన్ని కదండీ. సేవకుల్ని పెళ్లి చేసుకోవాలని నేను దేవుని పని చేయాలని నాకు చిన్నతనం నుంచి ఆసక్తి అండి. ఆ ఆసక్తి ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలొచ్చినప్పటికీ మందిరం విడిచిపెట్టలేదండి. మందిరాన్ని నేను విడిచిపెట్టేదాన్ని కాదండి. మందిరంలో పనులు చేయడం ఏంటి, మందిరం కడగడం ఏంటి, ఫస్ట్ గుంట మందిరంలో ఏ పని జరిగినా ఎవరున్నారంటే నేనే ఉండేదాన్నండి. అయితే ఆ సేమ్ చర్చిలో అక్కడ పెళ్ళయ్యాక అక్కడ శుక్రవారం ప్రార్థనలో నేనే ఉండేదాన్ని.
ఆదివారం ప్రార్థనలో ఉండేదంటండి. మందిరం తుడతానికి ఏంటి, కడుగుతానికి ఏంటి, పనులు చేయడానికి ఏంటి, ప్రతి విషయంలో నేను ఉండేదాన్నండి. అక్కడ లెంట్ డేస్ లో 40 రోజులు ప్రార్థనలు ఉంటాయి. నా ప్రార్థనలో శిలువ మార్గం ఉంటుంది. ఆ శిలువ మార్గంలో కూడా ఎవరుంటారంటే నేను ఇంకొకరు ఇద్దరు ముగ్గురు ఉండి చేసుకునేవాళ్ళమండి 40 రోజులు. అలా జరుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడ ఇంకో చర్చికి వచ్చేసామండి. అక్కడ పాస్టర్ గారు లేరని సరేసి అప్పుడు మాకు ఒక ముసలాయన వచ్చేవారండి. ఆయనేమో ఏమీ చెప్పేవారు కాదండి అసలు. మరి బాగా ముసలాయనండి. అది చెప్పేది అర్థమయ్యేది కాదండి. అప్పుడు వేరే చర్చికి ఇక్కడ పక్కనున్న లూథరన్ చర్చిలోకి వచ్చేసామండి. వచ్చేసరికి ఇక్కడికొచ్చి 20 సంవత్సరాలు అయిందండి. అంటే అక్కడ తక్కువ రోజులు ఉన్నానండి. ఆ ఉన్న రోజుల్లోనే అక్కడ అలా గడిపానండి. గడిపేసరికి ఈ లూథరన్ చర్చిలోకి వస్తే ఇక్కడ కూడా స్త్రీలు కూడుకులో వాక్యం అందించాలన్న నేను పాటలు పాడాలన్నా అదే రీతిగా మందిరం కడిగితే మందిరంలో వస్తువులన్నీ శుభ్రం చేయాలన్నా ఎక్కడైనా ఎందులోకైనా మొదటిగా ఉండేదానండి. దేవుడు నా కోరికను నా ఆశను తీర్చాడండి. అయితే దేవుడు నాకు గొప్ప బహుమానం ఇచ్చాడండి. నేను నీతో చెప్పిన మంచి మాట నెరవేరు గడియ వచ్చుచున్నదని 3 సంవత్సరాల నుంచి వాగ్దానం అవుతుందండి. వాగ్దానం వచ్చేసరికి దేవా నాతో మంచి మాటను వాగ్దానం చేశాను అంటే ఈ వాగ్దానం దేవుడు ఎప్పుడు ఇచ్చాడు నాకు ఎప్పుడు ఇచ్చాడు ఈ వాగ్దానము. 3 సంవత్సరాల నుంచి ఈ మాట నాకు దేవుడు చెప్పాడు. అంటే నేను మర్చిపోయిన గుర్తొచ్చింది. మా పాస్టర్ గారు చనిపోయి ఎక్కడున్నారు. నేను ఇల్లు కట్టుకున్నానండి, చిన్న ఇల్లు. ఆ చిన్న ఇల్లు కట్టుకుని గుమ్మం కాడిన ప్లేస్ ప్రార్థన ప్లేస్ అండి. కూర్చొని ప్రార్థన చేస్తుంటే తెల్ల బట్టలేసుకుని వచ్చేసారండి అయ్యగారు. వచ్చేసి నెత్తి మీద 2 చేతులు వచ్చి దేవుడు నిన్ను దీవించాడమ్మా, నిన్ను ఆశీర్వదించాడమ్మా అని చెప్పారండి. నేను ప్రార్థన చేసుకుంటానండి 3 గంటలకు లేచి. ఆ ప్రార్థనలో నాకు స్పష్టంగా కనిపించారండి మా పాస్టర్ గారు. ఆయన వైట్ అండ్ వైట్ పంచేసేవారండి. పంచి కట్టు కట్టేవారండి. తెల్ల బట్టలండి వేసుకుని వచ్చి నన్ను అలా దీవించాడండి ఆయన. దీవించాడు. ఇదేనా అనుకో ఏదో అర్థం అవ్వట్లేదండి. కానీ దేవుడు నేను నీతో చెప్పిన మంచి మాట నెరవేర్చు గడియ వచ్చి ఉన్నదనేసి 3 సంవత్సరాల నుంచి వాగ్దానం అవుతుందండి. వాగ్దానం వచ్చేసరికి ఆ వాగ్దానం నిరుడు జనవరి నెల 1 తారీఖునండి ఇక్కడ కాపవరంలో చర్చి అప్పటికి పడగొట్టేసి 1 తారీఖున శంకుస్థాపన చేశారండి. అదో 1 తారీఖున కలవపల్లి గ్రామంలో మందిరం ఉంది. అక్కడికి వెళ్ళి పరిచర్య చేయమని మా ఆయన గారికి ఫాదర్ చెప్పారండి. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిచర్య జరిగించండి అని ఫాదర్ గారు చెప్పారండి. దేవుడు నాకు వినడు. నా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అన్నాడు కదండి ఆయన. ఆ వాగ్దానం దేవుడు 3 సంవత్సరాలు ఇచ్చిన వాగ్దానం ఇదే అని నేను చాలా సంతోషపడ్డానండి. అయితే పరిచర్యకి వెళ్ళేసరికి అక్కడ మందిరం మూతపడిపోయిందండి. ఎవరు లేరు. శుభ్రంగా బూజులు పట్టేసి పాడడిపోయినట్టుందండి. ఆ మందిరం చూసేసరికి మేము మళ్ళీ వెనక్కి తిరిగేసి వచ్చేసి ఇంకా వెళ్ళకూడదు అనుకున్నాం. కానీ దేవుడు నాకు ఇచ్చింది నేను ఎందుకు వద్దనుకోవాలి. అదే దేవుడు గొప్పగా చేస్తాడని వెళ్ళి మందిరాన్ని శుభ్రం చేసి అవన్నీ కూడా ఎంతో శుభ్రం చేసుకుని మందిరం ప్రారంభించమండి. ప్రారంభించినప్పుడు ఒక్కొక్కరు మొన్న ఈస్టర్ పండుగ నేను వెళ్ళాక 2 డేస్ 40 రోజులు జరిగినాయండి. అదే రీతిగా ఈస్టర్ జరిగిందండి. మరలా మట్ల ఆదివారం మొన్న క్రిస్టమస్ అనే నిజంగా అనకూడదు కానీ నేను పిలిచిన వారందరూ వస్తున్నారండి. దేవుని చిత్తానికి హస్తానికి అప్పచెప్తున్నాను. దేవా ఇది నా పని కాదు నీ పని. నువ్వు ఇచ్చావయ్యా. ఇది నువ్వు ఇచ్చిన పని దేవా నీకు వందనాలు అనుకుని ఇదే దేవుడు ఈ రకంగానే ప్రార్థన చేసుకుని నేను అక్కడ పరిచర్య జరిగిస్తున్నానండి. అదే రీతిగా బిడ్డలు కూడా సహకారంగా ఉంటున్నారు. భర్త కూడా సహకారంగా ఉంటున్నాడు. ఇంకా సహకారంగా ఉండాలండి. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను, ఒక్కదాన్నే వస్తున్నానండి. మరి ఈయన కూడా అక్కడికి రావాలి. దాన్ని తీసుకెళ్తారు కూడా సహకారిగా ఉన్నట్లు మీరు ప్రార్థన చేయండి. అదే రీతిగా నాకు ఈ సంవత్సరం వాగ్దానం కూడా నా సేవకుడైన యాకోబు నువ్వు భయపడకనేసి వాగ్దానము యెషయా గ్రంథం 45:10 వచ్చిందండి.
అయితే దేవా ఇది నేను భయపడొద్దు అనేసి అన్నప్పుడు ఎమ్మటే వాక్యం తీసి చూసినప్పుడు, దేవా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి, నాన్న నీకు స్తుతులు. చాలు దేవా, నేను నీ సేవ కొరకు నేను చిన్నతనం నుంచి ఆశ కలిగి ఉన్నాను, నాకు కోరిక తీర్చావు దేవా అనుకుని నేను చాలా సంతోషపడ్డానండి. అదే రీతిగా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిచర్యలు అక్కడ కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఏంటంటే ప్రార్థనకు రమ్మని పిలవడానికి వెళ్తుంటే మీరు మా ఇంటికి రాకండి, మమ్మల్ని పిలవకుండా మేము రాము అంటున్నారండి కొంతమంది. మీరెంతకాలం వచ్చి ఇక్కడ పరిచర్య చేస్తారు అని ఒకళ్ళు అంటున్నారండి. అనేకమైన ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు తగులుతున్నాయండి. కానీ దేవుడు నా పక్షంగా ఉన్నాడని నన్ను అన్న వాళ్ళని దేవుడు చూసుకుంటున్నాడు. దేవుని చిత్తానికి అప్పచెప్పేశానండి. అయితే నాకు కొంచెం అక్కడ సహకారిగా నా భర్త నన్ను తీసుకురావడం కూడా సహకారంగా ఉన్నట్లు ప్రార్థన చేయండి. శుక్రవారం కూడా ఒంటరిగా వెళ్తున్నాను. నైట్ 10కి తిరిగి ఒక్కదాన్నే వస్తున్నానండి అక్కడి నుంచి. మరి మీ అందరూ కూడా నా కొరకు, నా కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థించండి. ఏమి తప్పులుంటే నన్ను క్షమించండి. సమయం ఎక్కువైంది. ఈ చిన్న సాక్ష్యం ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చక్కగా మనకి ఎంతో చక్కగా మంచి మాటలు, ఆ తన తల్లి గర్భాన్ని పడిన కాంచి కూడా ఆ దేవుడు తనని ఎన్నుకొని తన పని చేయనందుకు మనకి ఎంతో చక్కగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా ఆ తర్వాత దేవుడు తన పని చేసుకుంటాకి దానిని ఏర్పాటు చేసుకున్నందుకు చక్కగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా ఇంతవరకు కూడా తన కుటుంబంతో ఎన్ని బాధలు వచ్చినాయి ఇంతవరకు నెగ్గుకొని ఆ దేవత దేవుడు కార్యక్రమం చేయనందుకు పరిశీలించిన కాపవారం నుంచి అరుణా సిస్టర్ గారికి యేసుక్రీస్తు నామంలో డిప్యూటీస్ తరపున వందనాలు. ఈ సాక్ష్యం చక్కగా దేవునికి మహిమ. నిజమే కదా, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. మనం చదువుకున్న వాక్య భాగం అండి ఇది. ఈ దినము నా సాక్ష్యంలో నుంచి చదివిన వాక్య భాగము అక్క జీవితం వినిపించాడు దేవుడు మనందరికి. మనం ఈ వాక్యాలను లోతుల్లోని మనం పరీక్షించుకుంటూ మనం అందరం జీవించాలండి. ఈ వాక్యం ఒకసారి మనసుకు తెచ్చుకోనండి సాక్ష్యాన్ని అనుసరించి. సరే, ఈ సమయంలో వాక్య ఫలింపు ప్రార్థన ఇద్దరు రెడీగా ఉన్నారు ప్రార్థన చేయడానికి. రమణ అంటే మన యాకోబ్ అన్నయ్య గారు నేమ్ వేశారు. ప్రేయర్ చేయడానికి ఆ టైం రాలేదని అభిషేక్ పాల్ బ్రదర్ పాస్టర్ గారు చేయమన్నారు. రమణ అంటే యాకోబ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ ఉదయకాల సమయంలో జేపీటీసీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరమ తండ్రి, మీకు మా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియ సహోదరి అరుణ జీవితాన్ని ప్రభువా మా ముందుంచి మమ్మల్ని నీ కృపలో బలపరిచినందుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కుమార్తె జీవితంలో తండ్రి కష్టాలు, శ్రమలు, శోధనలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, మరణాకరమైన పరిస్థితుల్లో నుండి ప్రభువా మీ కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకొని నీ వాక్యము చెప్పిన రీతిగానే ప్రభువా ఆయన మీరు ఏర్పాటు చేసుకొని తండ్రి నాయన సజీవురాలుగా ప్రభువా సజీవుడైన మీ నిమిత్తము సజీవురాలై ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీకు సాక్షిగా ఉంచినందుకు మనసారా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ప్రభా నాయన కేవలం మా ఆత్మీయ జీవితానికి బలపరచుకోవడానికి కావలసిన కృప మాకును దయచేయండి. సమయంలో నాయన మీ కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన ఆయా పరిస్థితుల్లో ప్రభా నీవే తనను బలపరుస్తూ నీవే తన పక్కన ఉంటూ ప్రభా నాయన ఎవ్వరు లేకపోయినా
తండ్రిగా ప్రభు నాయన నీ ఉండి మీ కుమార్తెను బలపరిచి ఆయా సమయాల్లో ప్రభు నాయన తండ్రి నాయన నీ సహాయ సహకారాలు అనుగ్రహించి ఈ స్థితిలోకి తీసుకొచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మొదటిగా నాయన ఆమెను ఇంక నువ్వు బలపరచండి, మీలో స్థిరపరచండి ప్రభు నాయన. ఇన్ని కష్టాల్లో నుంచి ప్రభు నాయన, అన్ని పరిస్థితుల్లో నుంచి తండ్రి మీరు సజీవురాలుగా ఉంచారంటే ఇంకా ఏదో నీ ప్రణాళిక, నీ చిత్తం, నీ పాత్రగా ప్రభు తనను వాడుకోవలసిన ఆలోచన కలిగి ఉంచావని మేమైతే నమ్ముతున్నాం గనుక ప్రభు నాయన ఇదిగో సజీవురాలై ప్రభు నాయన తన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి. పరిచయ విషయంలో నీ కృపద ఇచ్చేయండి. ఇంకా సహకరించే భర్తగా ఉంచండి ప్రభా. వివాహమైన కుమార్తెని జ్ఞాపకం చేసుకునండి. ఉద్యోగం చేస్తున్న కుమార్తెని జ్ఞాపకం చేసుకునండి. చదువుతున్న కుమార్తెని జ్ఞాపకం చేసుకునండి. ఎక్కడైతే పరిచర్య జరుగుతుందో పరిచర్య విషయంలో నీ కృప అనుగ్రహించండి. ఆటంకాలన్నిటినీ తొలగించండి. ఒకవేళ ఆటంకాలున్నా అందులో అధిగమించే శక్తి నీ కృప మీ కుమార్తెకు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. విన్న మా అందరి హృదయాలలో తండ్రి ఈ సాక్ష్యం బహుబలమైనదిగా ప్రభు నాయన పని చేయుటకు నీ కృప దయచేయండి. శోధింపబడిన మీదట మేము సువర్ణ వలె మారుతాం తండ్రి. శ్రమదినమును కృంగితే మేము చేతకాని వారమని ఆలోచన కలిగిన వారమై మా ఆత్మీయ జీవితంలో కానివ్వండి, భౌతిక జీవితంలో కానివ్వండి, మానసిక పరిస్థితులు కానివ్వండి ప్రభు, ఆర్థిక పరిస్థితులు కానివ్వండి నాయన, ఏ విషయాల్లో కూడా ప్రభు ఇలాంటి పరిస్థితులు మా జీవితాలకు వచ్చినప్పుడు నాయన మా పక్షాన్ని నువ్వు ఉంటావు నాయన. నీకు వందనాలు. మాకు తోడుగా ఉండే దేవుడు అని, మమ్మల్ని ఇచ్చించే దేవుడు అని తండ్రి నాయన. ముందున్న ప్రభా రోజుల్లో ప్రభా నాయన జయకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహిస్తామని, ఆశీర్వాదకరమైన దినములు మా జీవితాల్లోకి వస్తాయని ప్రభా మేము పురుకొల్పుకోవడం అనుగ్రహించమని మేము బలపరచబడి తండ్రి మా జీవితాల్లో కూడా దేవుడు ఏదో చేయడానికి అనుమతిస్తున్నాడనే ఆలోచన కలిగి ప్రభా తండ్రి ముందుకు వెళ్ళే గొప్ప కృపా భాగ్యం మాకు దయచేయండి. పెట్టుకు నాయన ఎవరైతే మీ కుమార్తె పట్ల ప్రభా విరుద్ధంగా నాయన ప్రభా నాయన మాట్లాడి ప్రభా తన ఈ దేహం మీద చేయవేసిన వారందరికీ మారు మనసు రక్షణ దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. తనను బట్టి ప్రభా నాయన తన కుటుంబీకులు, బంధువులు, రక్త సంబంధులు అందరూ మారుదురు గాక నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మరింత మీ కుమార్తెను నీ సాక్షిగా ప్రభా నీ పాత్రగా మీరే వాడుకొని బలపరచమని, సమస్త విషయాల్లో సహాయం చేసి మేలు చేయండి. ఈ సాక్ష్యము మా అందరి జీవితాల్లో ఫలించినట్లుగా నీ కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కృష్ణాఫర్ అన్నయ్య గారు, అమ్మా యాకోబు అన్నయ్యకి వందనాలు. ముగింపు ప్రార్థన ఏమో అనుకున్నాను. సారీ అమ్మా. ఎంతో చక్కగా సాక్ష్యం కొరకు ప్రార్థన చేసిన పాస్టర్ యాకోబ్ అయ్య గారికి యేసుక్రీస్తు నామములో జేపీటీసీ తరపున వందనాలు. అలాగే ఈ సమయంలో మనకి టైం అయితే మరి కొంచెం ఏమనుకోకండి, మనం వాక్యం గాని సాక్ష్యం గాని దేవుని సన్నిధిలో ఒక్కోసారి ఎక్కువ అవుతాయండి. అలాంటప్పుడు మనం పట్టించుకోకూడదంట టైం ని. సరే, దేవుని పని మనకి ఇంపార్టెంట్ అని అర్థం. ఈ సమయంలో మరి పాస్టర్ గారు ఆదేశం మేరకు మాట్లాడుకుని, దేశమిత్ర పాస్టర్ గారు అవైలబుల్ గా ఉంటే చెప్పండి. పాట పాడిద్దామా, క్లోజింగ్ ప్రేయర్ చేద్దామా పాస్టర్ గారండి? అదే కొంచెం